హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. మెంటల్ అబిలిటీస్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఈరోజు ఈ టాపిక్ పైన ఫ్యూ మోర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 18, 24 అండ్ 30? ఈ క్వశ్చన్ నేను మీకు లాస్ట్ క్లాస్లో మీ ఓన్గా సాల్వ్ చేయమని చెప్పాను. సో ఒక్కసారి ఆ క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాం. 3 నంబర్స్ ఇచ్చాడు, 18, 24 అండ్ 30. ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటి? D ఈజ్ ఈక్వల్ టు BC/A. ఇది A, B, C. సో B ఇంటూ C అంటే 24 ఇంటూ 30/18. సో ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏమైనా అవుతాయా చూడండి. 6 3s 18, 6 4s 24, 3 1s 3 10s, 4 into 10 40. సో ఎవరైతే నాకు కమెంట్స్లో మీ ఆన్సర్ 40 అని పెట్టారో వాళ్ళందరిది కూడా కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 3 + √2 అండ్ 12 - √32? సో మీన్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? √AB. ఇది A, ఇది B. సో ఇప్పుడు ఫస్ట్ B పార్ట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ √32 అని ఉంది. ఈ √32ని మనం అంటే 32ని 16 × 2 అని రాసుకోవచ్చుగా. 16 2s 32. సో ఇప్పుడు ఈ 16 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. 16ని బయటకు తీస్తే ఏమవుతుంది? 4 స్క్వేర్ ఎంత? 16. సో ఈ 16 కనుక బయటకు వస్తే ఏమవుతుంది? 4 ఇంటూ √2. సో ఈ √32ని మనం 4√2 అని కూడా రాసుకోవచ్చు. సో 3 + √2 అనేది A పార్ట్, B పార్ట్ ఏంటి? 12 - 4√2. ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండిట్లో మనం 4ని కామన్ తీయొచ్చు. అంటే 4 × 3 12 -4 × √2 ఈజ్ 4√2. సో ఇక్కడ ఏం చేసాము? ఫస్ట్ √32ని 4√2గా రాసుకున్నాము. మళ్ళీ ఇందులో నుంచి 4ని కామన్ తీసాం. 4 × 3 12, 4 × -√2 -4√2. సో ఇది B, ఇది మన A. సో ఇప్పుడు దీన్ని ఫార్ములాలో పెట్టేయడమే. A × B. ఇది A, ఇది B. సో 3 + √2 × 4 × 3 - √2. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే A + B × A - B ఉంది. సో ఒక ఫార్ములా మనకి ఏం తెలుసు? A + B × A - B ఈజ్ ఈక్వల్ టు A² - B². సో ఇక్కడ A ఏంటి? 3. సో A² అంటే 3² దట్ ఈస్ 9. నెక్స్ట్ మైనస్ B². B ఏంటి? √2. సో √2 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 2. తర్వాత ఏముంది మనకి? ఇంటూ 4. సో 9 - 2 ఎంత? 7. 7 × 4 దట్ ఈస్ √ ఇక్కడ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 4 అనేది ఏంటిది? ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4. సో ఆ 4ని బయటకు తీస్తే ఏమవుతుంది? 2. లోపల మిగిలింది 7. అదే మన ఆన్సర్, 2√7. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక 2 నంబర్స్ మధ్య మీన్ ప్రపోర్షన్ వచ్చేసి √45x. ఇది దేనితోటి సమానం అన్నాడు? 3 × √5 × 22. అయితే x ఏంటో కనుక్కోమన్నాడు. ఇక్కడ x అనేది రూట్ లోపల ఉంది, రూట్ బయట కాదు. సో ఇప్పుడు మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? √45x = 3 × √5 × 22. సో ఇప్పుడు ఇక్కడ 2 సైడ్స్ కనుక మనం స్క్వేర్ చేసినట్లయితే మన రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 కాస్త 3² దట్ ఈస్ 9 అవుతుంది. సో 45x = 9 × 5 × 22. 9 × 5 ఎంత? 45. ఇక్కడ కూడా ఏముంది? 45. సో 9 × 5 and 45 గెట్స్ క్యాన్సిల్. సో x ఏంటి? 22. వెరీ సింపుల్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ ₹117 అమాంగ్ A, B, C
in the ratio 1/2:1/3:1/4. By mistake it was divided in the ratio 2:3:4. Who gained more and how much? ఈ మోడల్ క్వశ్చన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో మన దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ఎంత? 117. యాక్చువల్గా మనం ఏ రేషియోలో పంచాలి? ఇప్పుడు మన దగ్గర 117 రూపీస్ ఉన్నాయి, దాన్ని 3 మెంబర్స్కి అంటే ఏబిసికి పంచాలి అని అనుకున్నాం. సో యాక్చువల్గా ఎంత రేషియోలో పంచాలనుకున్నాము? 1/2:1/3:1/4. మన రేషియో అనేది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది, మనకు ఫ్రాక్షన్ ఫామ్లో ఉండకూడదు. సో దీనికి ఎల్సిఎం తీయండి. ఇప్పుడు ఈ 2, 3 and 4. 2 అనేది 4 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి 2ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12. సో ఈ 1/2కి 12 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 6. 1/3కి 12 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4. 1/4కి 12 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4 1s 4 3s. సో 6:4:3 అన్న రేషియోలో మనం ఏకి బికి సికి 117 రూపీస్ని పంచాలి అని అనుకున్నాం. 6 + 4 10, 10 + 3 13. 13కి 117 అంతే కదా. సో ఇప్పుడు 13కి 117 అంటే 1కి ఏమవుతుంది? 13 × 9 ఎంత? 117. 13కి 117 అంటే 1కి 9 అని అర్థం. మనకి ఏకి ఎంతనో, బికి ఎంతనో, సికి ఎంతనో కావాలి. దట్ ఈస్ ఏకి 6, బి 4, సి వచ్చేసి 3. సో 1కి 9 అన్నప్పుడు 6కి ఏమవుతుంది? 6 × 9 దట్ ఈస్ 54. 4కి ఏమవుతుంది? 4 × 9 దట్ ఈస్ 36. 3కి ఏమవుతుంది? 3 × 9 దట్ ఈస్ 27. సో ఇవి మనం యాక్చువల్గా పంచాల్సిన వాల్యూస్. కానీ పొరపాటున మనం ఈ రేషియోలో కాకుండా ఏ రేషియోలో పంచాము? 2:3:4 అన్న రేషియోలో పంచాం. టోటల్ ఎంత? 117. 2 + 3 5, 5 + 4 9. 9కి 117. 9కి 117 అంటే 1కి ఏమవుతుంది? 13. 9 × 13 ఎంత? 117. సో ఏ వచ్చేసి 2, బి వచ్చేసి 3, సి వచ్చేసి 4. 1కి 13 అన్నప్పుడు 2కి ఏమవుతుంది? 2 × 13 దట్ ఈస్ 26. నెక్స్ట్ బి అంటే 3కి ఏమవుతుంది? 3 × 13 దట్ ఈస్ 39. నెక్స్ట్ 4కి ఏమవుతుంది? 4 × 13 దట్ ఈస్ 52. సో ఇప్పుడు యాక్చువల్గా అయితే ఏకేమో 54 పంచాలి, కానీ మనం 26 ఇచ్చాం. బికి 36 రావాలి, 39 ఇచ్చాము. సికి 27 రావాలి, 52 ఇచ్చాం. సో ఇప్పుడు ఈ ఏబిసిలలో ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఎంత ఎక్కువ వచ్చాయి అన్నది అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అందరికన్నా సికే ఎక్కువ వచ్చాయి. 27 ఇవ్వాలి, కానీ 52 రూపీస్ ఇచ్చాం. సో సి ఈజ్ ద ఆన్సర్. ఎంత ఎక్కువ వచ్చాయి అంటే 52లో నుంచి 27 తీసేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 5 2. సో 25 రూపీస్ ఎక్కువ వచ్చాయి. అదే మన ఆన్సర్. రేషియో అండ్ ప్రపోర్షన్స్లో మన నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మిక్చర్ పైన అడుగుతూ ఉంటారు. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అన్నది ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే, ఫర్ సపోజ్ మన దగ్గర మిల్క్ వచ్చేసి సమ్ 10 లీటర్స్ ఉన్నాయి అని అనుకుందాం. ఆ మిల్క్కి మనం 20 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. 10 లీటర్స్ మిల్క్ ఉంటే దానికి 20 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. 10:20. 0 0 గెట్స్ క్యాన్సల్. 1:2 మన రేషియో. ఇప్పుడు దీనికి నేను మళ్ళీ 10 లీటర్స్ వాటర్ యాడ్ చేశాను. మిల్క్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, మిల్క్ ఏం యాడ్ చేయలేను, వాటర్ మాత్రం ఇంకో 10 లీటర్స్ యాడ్ చేశాను. సో అప్పుడు ఏమవుతాయి? 10 లీటర్స్ మిల్క్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, వాటర్ మాత్రం 20 + 10 దట్ ఈస్ 30 లీటర్స్ అయ్యాయి. సో 10 లీటర్స్ అండ్ 30 లీటర్స్. 0 0 గెట్స్ క్యాన్సల్. 1:3. 1:3 మన రేషియో. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతూ ఉంటారంటే, మనకి ఎన్ని లీటర్స్ మిల్క్ ఉన్నాయి, ఎన్ని లీటర్స్ వాటర్ ఉన్నాయి అన్నది చెప్పడు. మనకేమి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అంటే, స్టార్టింగ్లో మిల్క్ వాటర్ రేషియో ఇంత ఉండే, 10 లీటర్స్ యాడ్ చేయడం వల్ల రేషియో అనేది 1:3 అయ్యింది. సో ఇప్పుడు ఒకటి ఇనిషియల్ క్వాంటిటీ అడుగుతాడు. అంటే యాక్చువల్గా మిల్క్ ప్లస్ వాటర్ క్వాంటిటీ ఎంత ఉండే ఇనిషియల్గా అంటే స్టార్టింగ్లో అని అర్థం. ఆ రెండు క్వాంటిటీ ఎంత ఉండే అని అడుగుతూ ఉంటారు.
లేదంటే ఇనిషియల్గా మిల్క్ ఎంత ఉండే అని అడుగుతుంటారు. సో దీని నుంచి ఇంకా డిఫరెంట్ ఫామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇనిషియల్ క్వాంటిటీ అడగొచ్చు, ఇనిషియల్ మిల్క్ అడగొచ్చు, ఇనిషియల్ వాటర్ అడగొచ్చు, ఏమన్నా అడగొచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేయాలి అన్నది చూస్తే, యాక్చువల్గా మన రేషియో 1:2 ఉండే, 10 లీటర్స్ యాడ్ చేయడం వల్ల రేషియో అనేది 1:3 అయ్యింది. సో ఇక్కడ మిల్క్ అనేది ఏమీ చేంజ్ అవ్వట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. వాటర్ మాత్రం చేంజ్ అయింది. ఎంత డిఫరెన్స్ ఉంది? 3 - 2 1. సో 1కి 10 లీటర్స్ అని చెప్పాడు, అంటే ఇక్కడ మనం 10 లీటర్స్ యాడ్ చేసాం. డిఫరెన్స్ ఎంత? 1. 1కి 10 లీటర్స్ అని అన్నాడు కదా. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతూ ఉంటాడంటే, ఇనిషియల్ క్వాంటిటీ అడిగాడు అని అనుకుంటే 1 + 2 దట్ ఈస్ 3. అంటే మిల్క్ ఏమో ఇంత ఉన్నాయి, వాటర్ ఇంత ఉన్నాయి, దట్ ఈస్ 3. 1కి 10 లీటర్స్ అన్నప్పుడు 3కి ఏమవుతాయి? 30 లీటర్స్. ఫర్ సపోజ్ ఇనిషియల్గా వాటర్ ఎంత ఉండే అని అడిగితే 2. 1కి 10 లీటర్స్ అంటే 2కి ఏమవుతాయి? 10 లీటర్స్, సారీ 20 లీటర్స్. 2 × 10 దట్ ఈస్ 20 లీటర్స్. ఫర్ సపోజ్ ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత క్వాంటిటీ ఎంత ఉండే అని అడిగితే 1 + 3 దట్ ఈస్ 4. 1కి 10 అంటే 4కి ఏమవుతుంది? 40 లీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు దీనిపైన ఒక క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ అ వెజల్ ఈస్ 3:4. ఇఫ్ 3 liters of water is added, then the ratio becomes 3:5. Find initial quantity. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడంటే, ఒక వెజల్లో మిల్క్ వాటర్ కలిపి ఉన్నాయి. మిల్క్ వచ్చేసి 3, వాటర్ వచ్చేసి 4. 3:4 రేషియోలో ఉన్నాయి. అయితే వాటర్ ఇంకో 3 లీటర్స్ యాడ్ చేయడం వల్ల మన రేషియో ఏమైంది? 3:5 అయింది. అయితే ఫైండ్ ది ఇనిషియల్ క్వాంటిటీ. ఆ వెజల్లో 3 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయకముందు ఎంత క్వాంటిటీ ఉండే అని అడిగాడు. సో ఇప్పుడు యాక్చువల్గా మన రేషియో 3:4. ఈ 3 లీటర్స్ యాడ్ చేయడం వల్ల రేషియో అనేది 3:5కి వెళ్ళింది. మిల్క్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో ఇక్కడ వాటర్ మాత్రం ఇంక్రీజ్ చేసాం. ఎంత డిఫరెన్స్? 1. 5 - 4 దట్ ఈస్ 1. 1కి 3 లీటర్స్ అని చెప్పాడు. 3 లీటర్స్ వాటర్ ఈస్ యాడెడ్. సో 1కి 3 లీటర్స్ అని అర్థం. మనని ఇనిషియల్ క్వాంటిటీ అడిగాడు. 3 + 4 దట్ ఈస్ 7. 1కి 3 లీటర్స్ అంటే 7కి ఏమవుతుంది? 21 లీటర్స్. దట్స్ అవర్ ఆన్సర్. వెరీ సింపుల్. సో ఇప్పుడు అదే మోడల్లో ఇంకొక 2 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ అ వెజల్ ఈస్ 2:5. ఇఫ్ 14 liters of water is added, then the ratio becomes 1:3. Find the initial quantity. ఒక వెజల్లో మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి. ఎంత రేషియోలో ఉన్నాయి? 2:5 రేషియోలో ఉన్నాయి. దానికి మనం మళ్ళీ 14 లీటర్స్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేసాం. మిల్క్ ఏం యాడ్ చేయలేదు. రేషియో ఎంత అయింది? 1:3 రేషియో అయింది. అయితే ఇనిషియల్ క్వాంటిటీ అంటే 14 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయకముందు ఆ వెజల్లో ఎంత క్వాంటిటీ ఉండేనో కనుక్కోమన్నాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇక్కడ మనం మిల్క్ అనేది ఏమీ చేంజ్ చేయలేదు. ఏమీ చేంజ్ చేయనప్పుడు రేషియో అనేది సేమ్ ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ మళ్ళీ 2 చేసుకోవాలంటే దీన్ని × 2. ఇక్కడ × 2 చేసాం కాబట్టి ఇక్కడ కూడా × 2. అప్పుడు రేషియో ఏమవుతుంది? 1 × 2 2, 3 × 2 6. యాక్చువల్గా మన రేషియో అనేది 2:5. 14 లీటర్స్ యాడ్ చేసిన తర్వాత 2:6 మన రేషియో. అయితే ఇనిషియల్ రేషియో ఏంటో కనుక్కోమన్నాడు. మిల్క్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, వాటర్ మాత్రమే మనం యాడ్ చేసాం. డిఫరెన్స్ ఎంత? 1. 6 - 5 1. సో 1కి 14 లీటర్స్ అని అర్థం. 1కి 14 లీటర్స్ అన్నప్పుడు ఇనిషియల్ అంటే 2 + 5 దట్ ఈస్ 7. 7కి ఏమవుతుంది? 1కి 14 అన్నప్పుడు 7కి ఏంటి? 7 × 14 దట్ ఈస్ 98 లీటర్స్. దట్స్ అవర్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ అ వెజల్ ఇస్ 2:3. ఇఫ్ 3 liters ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్, దెన్ ద రేషియో బికమ్స్ 5:7. ఫైండ్ ది ఇనిషియల్ క్వాంటిటీ. యాక్చువల్గా ఒక వెజల్లో 2:3 రేషియోలో మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి. దానికి మనం 3 liters ఆఫ్ వాటర్ యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత రేషియో అనేది 5:7 అయింది. సో ఇక్కడ
మిల్క్ మనం ఏమీ యాడ్ చేయలేదు, వాటర్ మాత్రమే యాడ్ చేసాం. ఎంత యాడ్ చేసాం? 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, ఎప్పుడైతే మనం మిల్క్ ఏం యాడ్ చెయ్యమో రేషియో అనేది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, 5 ఉంది. సో 2కి 5కి ఎల్సిఎం ఏంటి? 10. సో 2కి ఇంటూ 5 చేస్తే 10 అవుతుంది. ఇక్కడ ఇంటూ 5 అంటే ఇక్కడ కూడా ఇంటూ 5. 10:15. ఇక్కడ మనకి 10 రావాలంటే 5 ఇంటూ 2 7 ఇంటూ 2 10:14. సో యాక్చువల్గా 10:15 3 లీటర్స్ యాడ్ చేసిన తర్వాత 10:14 మన రేషియో అయ్యింది. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? 1కి 3 లీటర్స్ అని అన్నప్పుడు ఇనిషియల్ క్వాంటిటీ 10 + 15 దట్ ఈస్ 25. 25కి ఏమవుతుంది అని అన్నాడు. 25 ఇంటూ 3 దట్ ఈస్ 75 లీటర్స్ ఆఫ్ వాటర్. వెరీ సింపుల్. ఫర్ సపోజ్ ఇక్కడ ఫైన్ ది ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అని అంటే ఏం చేస్తారు? ఫైన్ ది ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. రేషియో ఏంటి? 10:15 అండ్ 10:14. ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. ఇనిషియల్గా మిల్క్ ఎంత ఉండే? స్టార్టింగ్లో మిల్క్ ఎంత ఉండే? 10. 1కి 3 లీటర్స్ అన్నప్పుడు 10కి ఏమవుతుంది? 30 లీటర్స్. వెరీ సింపుల్. సో ఇప్పుడు ఈ మిక్చర్లోనే సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం. ఏంటిది అంటే ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ అ వెజల్ ఇస్ 1:3. ఇఫ్ 9 liters of milk and 9 liters of water is added, then the ratio becomes 2:3. How much quantity of mixture was present initially అని అన్నాడు. ఒక వెజల్లో మిల్క్ వాటర్ ఎంత రేషియోలో ఉండే? 1:3 రేషియోలో ఉండే. ఇంతకుముందు టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఏంటి? మిల్క్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచాం, వాటర్ మాత్రం యాడ్ చేస్తూ పోయాం. ఇక్కడ ఏంటి అంటే మిల్క్ కూడా 9 లీటర్స్ యాడ్ చేసాం, వాటర్ కూడా 9 లీటర్స్ యాడ్ చేసాం. అప్పుడు మన రేషియో ఏమైంది? 2:3 అయింది. అయితే ఇనిషియల్గా ఈ 9 లీటర్స్ మిల్క్ 9 లీటర్స్ వాటర్ యాడ్ చెయ్యకముందు క్వాంటిటీ, ఈ మిక్చర్ యొక్క క్వాంటిటీ ఏంటో కనుక్కోమన్నాడు. ఇంతకుముందు క్వశ్చన్ ఏంటి? మిల్క్ మనం చేంజ్ చేయలేదు. అక్కడ ఏం చెక్ చేసుకునే వాళ్ళం? ఈ మిల్క్ అనేది సేమ్ రేషియోలో ఉండేటట్టు చూసుకునే వాళ్ళం. ఇక్కడ 2 కూడా చేంజ్ అయ్యాయి. మరి ఇక్కడ ఏం చూసుకోవాలి? ఇక్కడ 3 - 1 ఎంత? 2. 3 - 2 ఎంత? 1. ఈ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. ఎలాంటి కేసెస్లో ఎప్పుడైతే మనం 2 యాడ్ చేస్తామో అలాంటి కేసెస్లో డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ కూడా 2 చేసుకోవాలంటే దీన్ని ఇంటూ 2 చేయాలి. ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి. సో ఇదేమో యాజ్ ఇట్ ఈస్ 1:3 మన రేషియో. ఇదేమవుతుంది? 2 మల్టిప్లై చేసాం కాబట్టి 4 × 6 మన రేషియో అవుతుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. 3 - 1 2, 6 - 4 2. రేషియో అనేది డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. 4 - 1 ఎంత? 3. 6 - 3 ఎంత? 3. 3 అంటే ఏంటి? 9 లీటర్స్. 9 లీటర్స్ ఆఫ్ మిల్క్ 9 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాం. 3 అంటే 9 లీటర్స్ అని అర్థం. 3కి 9 లీటర్స్ అంటే 1కి ఏమవుతుంది? 9/3 దట్ ఈస్ 3 లీటర్స్. 3కి 9 లీటర్స్ అంటే 1కి 3 లీటర్స్. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఈ మిల్క్ అండ్ వాటర్ యాడ్ చేయకముందు ఇనిషియల్గా మిక్చర్ యొక్క క్వాంటిటీ ఏంటో కనుక్కోమన్నాడు. 1 + 3 దట్ ఈస్ 4. 1కి 3 లీటర్స్ అన్నప్పుడు 4కి ఏమవుతుంది? 4 × 3 దట్ ఈస్ 12 లీటర్స్ అని అర్థం. వెరీ సింపుల్. సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ పైన ఇదే వాల్యూస్ తోటి ఇదే క్వశ్చన్ ఇంకెలా అడగొచ్చు అని అంటే ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ ఈస్ 1:3. ఆఫ్టర్ 9 years ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ బికమ్స్ 2:3. ఫైండ్ దేర్ ఇనిషియల్ ఏజెస్. సేమ్ కాన్సెప్ట్, సేమ్ మెథడ్, కాకపోతే క్వశ్చన్లో టాపిక్ అనేది చేంజ్ చేశాడు. ఇక్కడ మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో ఇచ్చాడు, ఇక్కడ 2 persons యొక్క ఏజెస్ యొక్క రేషియో ఇచ్చాడు. సో ఇప్పుడు రామ్ అండ్ శ్యామ్ యొక్క ఏజెస్ రేషియో ఎంత అన్నాడు? 1:3. ఆఫ్టర్ 9 years 9 years తర్వాత వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో అనేది ఎంతగా మారింది? 2:3గా మారింది. అయితే మనల్ని వాళ్ళ ఇనిషియల్ ఏజెస్ అంటే ఈ 9 years కన్నా ముందు వాళ్ళ ఇనిషియల్ ఏజెస్ ఏంటో కనుక్కోమన్నాడు. సేమ్ మెథడ్. ఏంటిది? ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? ఇక్కడ డిఫరెన్స్ ఏంటో చెక్ చేసుకోవాలి. 3 - 1 ఎంత? 2. 3 - 2 ఎంత? 1.
ఇక్కడ ఏం చేసుకోవాలి, డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. సో ఇక్కడ ఇంటూ 2 చేయండి, ఇక్కడ కూడా ఇంటూ 2 చేయండి. ఇదేమో యాక్చువల్గా 1:3 ఉండే ఇంటూ 2 చేసాం కాబట్టి రేషియో ఏమవుతుంది 4:6. ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. 3 - 1 2, 6 - 4 2, 4 - 1 3, 6 - 3 3. 3 అంటే 9 ఇయర్స్ తర్వాత అని అర్థం. 3కి 9 ఇయర్స్ అన్నప్పుడు 1కి ఏమవుతుంది 3 ఇయర్స్. సో 1కి 3 ఇయర్స్ అంటే వాళ్ళ ఇనిషియల్ ఏజెస్ ఏంటో కనుక్కోమన్నాడు. 1 వచ్చేసి 3 ఇయర్స్, 3 అంటే ఏంటి 3 × 3 దట్ ఈస్ 9 ఇయర్స్. సో ఇనిషియల్గా రామ్ ఏజ్ వచ్చేసి 3 ఇయర్స్, శ్యామ్ ఏజ్ వచ్చేసి 9 ఇయర్స్. ఫర్ సపోజ్ వాళ్ళు సమ్ ఆఫ్ దేర్ ఇనిషియల్ ఏజెస్ అని అంటే 9 + 3 దట్ ఈస్ 12 ఇయర్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ అ వెజల్ ఇస్ 5:7. If 5 liters of milk and 5 liters of water is added, then the ratio becomes 3:4. How much quantity of mixture was present initially? So vessel లో మిల్క్ అండ్ వాటర్ కలిపి ఉన్నాయి. ఎంత రేషియోలో ఉన్నాయి 5:7 రేషియోలో ఉన్నాయి. మిల్క్ 5 లీటర్స్ యాడ్ చేసాం, వాటర్ కూడా 5 లీటర్స్ యాడ్ చేసాం. అప్పుడు మన రేషియో ఏమైంది 3:4 అయింది. సో ఇలాంటి కేసెస్లో మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటి, డిఫరెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 7 - 5 ఎంత 2, 4 - 3 ఎంత 1. డిఫరెన్స్ సేమ్ లేదు అంటే సేమ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 2 తెచ్చుకోవాలంటే దీన్ని ఇంటూ 2 చేయండి, ఇక్కడ కూడా ఇంటూ 2 ఇంటూ 2. ఇది సేమ్ ఉంటుంది దట్ ఈస్ 5:7. ఇక్కడ ఇంటూ 2 చేసాం కాబట్టి 3 × 2 6 అవుతుంది, 4 × 2 8 అవుతుంది. 7 - 5 2, 8 - 6 2, 6 - 5 1, 8 - 7 1. 1కి 5 లీటర్స్ అని అర్థం. 1కి 5 లీటర్స్ అని అన్నప్పుడు ఇనిషియల్ అంటే 7 + 5 దట్ ఈస్ 12. 12కి ఏమవుతుంది 12 × 5 దట్ ఈస్ 60 లీటర్స్. దట్స్ అవర్ ఆన్సర్. ఫర్ సపోజ్ ఇదే క్వశ్చన్లో హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్కి బదులు మిల్క్ అని ఇస్తే హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ వాజ్ ప్రజెంట్ ఇనిషియలీ అంటే ఇనిషియల్గా మిల్క్ ఎంత ఉండేనో కనుక్కోమన్నాడు. 1కి 5 లీటర్స్ అన్నప్పుడు 5కి ఏమవుతుంది 5 × 5 దట్ ఈస్ 25 లీటర్స్. దట్స్ అవర్ ఆన్సర్. ఈ మోడల్ క్వశ్చన్స్ని మనం స్కూల్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తుండే అంటే రేషియో యాక్చువల్గా ఎంత ఇచ్చాడు 5:7 అంటే ఇది 5x అని అర్థం, ఇది 7x అని అర్థం. దీనికి మనం ఇప్పుడు 5 లీటర్స్ మిల్క్ యాడ్ చేసాం, 5 లీటర్స్ వాటర్ కూడా యాడ్ చేసాం అంటే 5x + 5 / 7x + 5 అనేది అంటే 5 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ యాడ్ చేశాక మన రేషియో అనేది 3:4 అంటే 3/4 అయింది. ఇప్పుడు ఏం చేస్తాం x కనుక్కుంటాం. 4 × 5x + 5 = 3 × 7x + 5. ఈ 4ని దీంతో మల్టిప్లై చేసాం, 7x + 5ని 3తో మల్టిప్లై చేసాం. ఇక్కడ 20x + 20 = 3 × 7 21x + 15. సో ఇక్కడ 21x - 20x = 20 - 15. 5 = x. x వాల్యూ ఎంత 5. సో ఇప్పుడు ఇనిషియల్ వాల్యూస్ కనుక్కోవడమే. x 5 అన్నప్పుడు 5x అంటే ఏమవుతుంది 5 × 5 దట్ ఈస్ 25 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉండే, వాటర్ ఎంత ఉండే 7x అంటే 7 × 5 దట్ ఈస్ 35 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉండే. ఫర్ సపోజ్ టోటల్ మిక్చర్ ఎంత ఉండే అని అంటే 25 + 35 దట్ ఈస్ 60 లీటర్స్. అలా సాల్వ్ చేస్తుండే స్కూల్లో ఉన్నప్పుడు. నార్మల్గా అయితే ఇలా సాల్వ్ చేస్తూ ఉంటాం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ 2 numbers is 1:2. If 7 is added to both numbers then the ratio becomes 3:5. Find the numbers. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో యాక్చువల్గా 2 numbers యొక్క రేషియో వచ్చేసి 1:2. దానికి మనం అంటే ఆ 2 numbers కూడా 7 యాడ్ చేయడం వల్ల రేషియో అనేది 3:5 అయ్యింది. అయితే ఆ నంబర్స్ ఏంటో కనుక్కోమన్నాడు.
ఇక్కడ 7 యాడ్ చేసిన తర్వాత రేషియో ఇదైంది. సో ఇక్కడ మనం ఏం చెక్ చేసుకోవాలి, డిఫరెన్స్ ఏంటో చెక్ చేసుకోవాలి. 2 - 1 1, 5 - 3 2. డిఫరెన్స్ అనేది సేమ్ లేదు, సో సేమ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, సో ఇది కూడా 2 చేసుకుందాం. సో అప్పుడు రేషియో ఏమవుతుంది, 1 × 2 2, 2 × 2 4. సెకండ్ రేషియో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, 3:5. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏముందా లేదా చెక్ చేసుకోండి. 4 - 2 2, 5 - 3 2. రేషియో అనేది సేమ్ ఉంది. 3 - 2 1, 5 - 4 1. డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. సో ఇప్పుడు 1కి 7 అని చెప్పాడు. ఇఫ్ 7 ఈజ్ యాడెడ్, 1కి 7 అని అన్నప్పుడు ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ది నంబర్స్ ఏంటో కనుక్కోమన్నాడు. 1కి 7 అంటే 2కి ఏమవుతుంది 14, 4కి ఏమవుతుంది 4 × 7 దట్ ఈస్ 28. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 14, సెకండ్ నెంబర్ వచ్చేసి 28. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు ఇదంతా సాల్వ్ చేయకుండా కూడా మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఏమన్నాడు, 2 నంబర్స్ యొక్క రేషియో వచ్చేసి 1:2. ఆ నంబర్స్ మనం కనుక్కోవాలి, అంతే కదా. ద రేషియో ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 1:2. ఫైండ్ ది నంబర్స్. అంటే ఇప్పుడు ఏదైతే మన కరెక్ట్ ఆన్సర్ ఉందో అది 1:2 రేషియోలో ఉంటుంది అని అర్థం. 7 14 1:2 రేషియోలో ఉన్నాయి. 7 1s 7, 7 2s 14. 21 42 కూడా 1:2 రేషియోలో ఉన్నాయి. 21 × 1 is 21, 21 × 2 is 42. నెక్స్ట్ ఇది కూడా 1:2 రేషియోలోనే ఉంది. 14 1s 14, 14 2s 28. ఇదే రేషియోలో ఉంది. 8 1s 8, 8 5s 40. సో ఈ ఆప్షన్ కాదు, ఎందుకంటే ఇది 1:5 రేషియోలో ఉంది. సో ఇప్పుడు ఈ మూడు కూడా 1:2, 1:2, 1:2 రేషియోలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ 7 ఈజ్ యాడెడ్ టు బోత్ ద నంబర్స్ దెన్ ద రేషియో బికమ్స్ 3:5. సో ఇప్పుడు రెండు నంబర్స్కి కూడా 7 యాడ్ చేస్తున్నాము అని అర్థం. ఇప్పుడు 7 యాడ్ చేసిన తర్వాత 3:5 మన రేషియో అవుతుంది అని అన్నాడు. 7 + 7 is 14, 14 + 7 is 21, 21 + 7 ఎంత 28, 42 + 7 ఏమవుతుంది 49, 14 + 7 is 21, 28 + 7 is 35. సో ఇప్పుడు ఇక్కడ 3:5 అంటే సెకండ్ నంబర్ అనేది 5 తోటి డివైడ్ అవ్వాలి అని అర్థం. 21, 49, 35 ఈ మూడిట్లో ఏది 5 తోటి డివైడ్ అవుతుంది 35. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 3:5. ఇఫ్ 9 is subtracted from both numbers the ratio becomes 12:23. find the numbers. సో మన నంబర్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి 3:5 రేషియోలో ఉంటాయి అని చెప్పాడు. 12 3s ఎంత 36, 12 5s 60. సో ఇది 3:5 రేషియోలో ఉంది. 11 3s 35, 11 5s 55. ఇది కూడా 3:5 రేషియోలోనే ఉంది. 10 3s 30, 10 5s 50. ఇది కూడా 3:5 రేషియోలోనే ఉంది. నెక్స్ట్ 8 3s 24, 8 5s 40. అన్నీ కూడా 3:5 రేషియోలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇఫ్ 9 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ ద నంబర్స్. ప్రతి నంబర్ నుంచి కూడా 9 అనేది సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మన రేషియో అనేది 12:23 అవుతుంది. అయితే నంబర్స్ ఏంటో కనుక్కోమన్నాడు. ఇప్పుడు ప్రతి నంబర్ నుంచి మనం 9 సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నంబర్ అనేది 12తో డివైడ్ అవుతుంది, సెకండ్ నంబర్ అనేది 23 తోటి డివైడ్ అవుతుంది అని అర్థం. సో ఫస్ట్ నంబర్స్ కనుక చూసినట్లయితే దీంట్లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది 27. ఈ 27 అనేది 12 తోటి డివైడ్ అవుతుందా అవ్వదు. సో ఇది రాంగ్. నెక్స్ట్ 33లో నుంచి మనం -9 చేసినట్లయితే 24 అవుతుంది. 24 అనేది 12 తోటి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 30లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 21 అవుతుంది. 21 అనేది 12 తోటి డివైడ్ అవ్వదు. ఇది తప్పు. 24లో నుంచి మనం 9 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే 15 అవుతుంది. 15 కూడా 12 తోటి డివైడ్ అవ్వదు. సో ఇది కూడా తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి 33 and 55. వెరీ సింపుల్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.